హలో నమస్తే నేను సానా వెల్కమ్ టు సీఎం టుడే. ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ రోలర్ రఘు వివాదంలో చిక్కుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో జరిగిన నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరు కావటం దుమారం రేపిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో కలిసి ఆయన వేదికపై కనిపించటంతో పలువురు విమర్శలు చేస్తున్నారు. రఘు అధికారిక కార్యక్రమానికి ఎలా హాజరయ్యారనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. గతంలో రఘు టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన ఒక ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన అధికారిక కార్యక్రమానికి హాజరు కావటం చర్చనీయాంశమైంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు రోలర్ రఘు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర వెళ్లాడు. అక్కడ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుని కలిశారు. ఇద్దరూ కలిసి స్థానికంగా పర్యటించారు. అనంతరం జరిగిన మడకశిర నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హాజరయ్యారు. అయితే ఆయన తన వెంట రోలర్ రఘు కూడా సమావేశానికి తీసుకెళ్లారు. అక్కడ మడకశిర నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశంలో వేదికపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధికారులతో పాటు సినీ నటుడు రోలర్ రఘు కూడా కూర్చున్నారు. ఈ సమావేశానికి పాలక వర్గ సభ్యులు, ఎక్స్ అఫీషియల్ సభ్యులు మాత్రమే అర్హులు. కానీ బయట నుంచి వచ్చిన రోలర్ రఘు అధికారిక కార్యక్రమానికి వెళ్లడం, ఏకంగా వేదిక మీద కూర్చోవటం చర్చనీయాంశమైంది. అయితే రోలర్ రఘుకు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకి పరిచయాలు ఉన్నాయంట. అందుకే ఆయన మడకశిరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. రోలర్ రఘు 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం కూడా చేశారు. పలు నియోజకవర్గాలలో అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయవాడ, అనంతపురంతో పాటు పలు చోట్ల నారా రోహిత్ తో కలిసి ప్రచారం నిర్వహించారు. అయితే ఇటీవల మడకశిర నగర పంచాయతీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మడకశిర మున్సిపాలిటీ చైర్పర్సన్ లక్ష్మీ నరసమ్మ, వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డిపై టీడీపీ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అయితే మే 17న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించగా మొత్తం 20 మంది కౌన్సిలర్లలో 16 మంది కౌన్సిల్ హాజరయ్యారు. 15వ వార్డు టీడీపీ కౌన్సిలర్ కె నరసింహరాజును చైర్మన్ గా ఏకీగ్రీవించగా, అలాగే 4వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ప్రభావతిని వైస్ చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కొత్త మున్సిపల్ చైర్మన్ నరసింహరాజు భార్య రాధ 2018లో మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు. మరోసారి ఆ కుటుంబానికి పదవి దక్కింది.